కనబడుతుందా? 1,50,000 పెట్టి నిన్నటి దినమందు జోరు వాన, మామూలు వాన కాదు, కారు సహా మునిగిపోతుంది. గుంటూరులో మనం చూస్తుంటే అంత వనలో నా నాన్నగారు నేను మళ్ళా అన్నయ్య కలిసి గుంటూరు వెళ్ళడం జరిగింది. మళ్ళా బాక్సులు తీసుకొని మళ్ళీ మాకు కలిగినది ఏదైనా సరే అది బలిపెట్టడం దగ్గర నుంచి మాట్లాడే సత్యమైన మాట ఏంటో తెలుసా? సేవకుల కుటుంబం అన్నింటిలో మొదటగానే సిద్ధంగానే ఉంటుంది. హల్లెలూయా! అంత వర్షంలో మేము వెళ్ళడం జరిగింది. అంత ప్రయాణం నుంచి మళ్ళీ రావడము, మరలా కృపావంతుల ఇంట్లో మళ్ళీ ఆరాధన జరగడము, దేవుడు ఎంతో కృపను చూపిస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి విషయాల్లో కూడా మీరు కూడా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండండి. దేవుడు ఒకే ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు, నిశ్చయముగా నీవు వర్ధిల్లుదువు. హల్లెలూయా! నీ కుటుంబం నిశ్చయముగా వర్ధిల్లబోతుంది. హల్లెలూయా! 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 ఈ రోజున దేవుని యొక్క వాక్యం రాత్రి దినమందు నేను 10-11 ఆ మధ్యలో నేను ధ్యానిస్తూనే ఉన్న కారులో కూడా నేను ధ్యానిస్తూనే ఉన్న రాత్రి నిన్నటి దినమందు వాక్యం అదేంటంటే ఉపవాస కూడికలు వస్తూ ఉండగా గత వారం నాకు చెప్పిన మాట ఏంటి చెప్పండి? అందులో లైన్లో ఉన్న మొదట ఏం చెప్పండి? ఏం చెప్పారు ఆయన? ఏం చెప్పారు? నీకు ఒక మంచి ఏమంటాలి కుటుంబం మంచి పేరు, అందుకే నెమరు వేయమంటున్నా. హృదయాల్లో ఏం చేయాలి? నెమరు వేయాలి, నెమరు వేయాలి, నెమరు వేయాలి. వాక్యాన్ని మాట్లాడుతూ వెళుతూ ఉండగానే హల్లెలూయా మంచి పేరు ఉండాలి. హల్లెలూయా! మన అన్నయ్య ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్పాడు అన్నయ్య? హృదయాన్ని అప్పగించాలి. అయితే ఈ రోజున నేను మీతో మాట్లాడే వర్తమానం ఏంటో తెలుసా? దేవుడు నాతో మాట్లాడింది ఏంటో తెలుసా? ప్రార్థనలో పోరాడి మనం దేవుని చేత ఆశీర్వదించబడవాలి. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా! దేవుడి రోజున మన యొక్క వర్తమానం యొక్క అంశం ఏంటంటే ఉపవాస కూడికల్లో చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? పోరాడాలి. ఎటువంటి పోరాటం అంటే నీవు గాని నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను వదిలిపెట్టున్నాను. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత కాలము ఇబ్బందుల్లో, ఎంత కాలము శ్రమలో, ఎంత కాలము ఏ వర్తిలో లేని చెట్టుగా ఉండటము దేవుని చిత్తము కాదు. కానీ దేవుని మందిరంలో ప్రతి సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉపవాసం ఉండి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ ఉపవాస కూడిక తర్వాత నీ కుటుంబంలో వర్ధిల్లటము దేవుడు చూపించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. పైకెత్తబడి చెప్పండి. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! వర్ధిల్లటము మొదలుపెట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా! 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 నీరసంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెల్లించండి. నీరసంగా ఉన్నవారు కుర్చీలో ఉన్న సైతం కూడా ఉజ్జీవముతో చెప్పండి. హల్లెలూయా! పోరాడాలి. ప్రార్థన చేయాలి. మనము పోరాడాలి. బైబిల్లో మనం చూస్తూ ఉంటే నేను ఒక 20 నిమిషాల్లో నా వర్తమానం ముగించబోతాను. మీరందరూ కూడా శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నా. యవనస్తులేంటి, చిన్నలేమి, పెద్దలేమి, కుర్చీలో ఉన్నవారేంటి, ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే శ్రద్ధగా దేవుని వాక్యమును వినాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. పేరు చెప్పండి. ఇస్సాకు కుమారులు ఎవరు? ఏశావు, యాకోబు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 2 కుమారులు మనం చూస్తూ ఉంటే ఒకడేమో అడవుల్లో, ఎడారులో, అరణ్యంలో తిరిగేవాడు. మనం చూస్తూ ఉంటాము. ఆ యాకోబు ఏం చేస్తూ ఉండేవాడు అంటే వాళ్ళ అమ్మ వెనకాలే తిరిగేవాడు. అంటే నాకులాగా. ఎలాగా? నాకులాగా. ఎందుకు ఒప్పుకుంటున్నానంటే మా అమ్మ ఏది పెట్టినా తింటా, కానీ ఇంకెవరు ఏది పెట్టిన తిన్నాను. ఆ విషయం మా అమ్మ కూడా తెలుసు. 10 అయినా 11 అయినా సరే మా అమ్మ ఉంటేనే తిన. ఆ విధంగా ఈ యాకోబు ఉన్నాడు. పెద్దవాడు చూస్తూ ఉంటే అరణ్యంలో వేటలకు వెళుతూ ఉండేవాడు, తిరుగుతూ ఉండేవాడు. అరణ్యం మొత్తం అంతా తిరుగుతూ ఉండేవాడు. అయితే ఇస్సాకుకి వృద్ధాప్యం వచ్చింది. ఏమొచ్చింది? ముసలివాడైపోయిన తర్వాత ఆయన కోరుతున్నది ఏంటంటే అయ్యా నా కొరకు మంచి భోజనము సిద్ధపరచమంటే ఏసేవ్ ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు అరణ్యంలోకి. వెళ్ళిపోయిన తర్వాత తల్లి పిలిచి ఏమంటుందంటే రేచిన్నాడంటే నీ తండ్రికి కళ్ళు కనిపించవరా, నీ తండ్రి ఆశీర్వాదాలని నువ్వు పొందుకోవాలరా అని చెప్పి ఏం చేసిందంటే పిచ్చి పిలిచి ఏం చేసిందంటే అన్నకేమంటే చేతులండా
ఏమంటాయి? చేతులు నిండా పెద్దలు చూస్తుంటే ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి. యాకోబుకి చూస్తే ఉంటే మనకి ఏ విధమైన ఎంచుకలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంటే మొత్తం అంతా ఇంటుకలు అంటించుకొని ఏం చేస్తున్నాడంటే నాన్న దగ్గరికి వచ్చి ఆ ఇంటిలో ఉన్న వాళ్ళమ్మ ఐడియా కూడా ఇచ్చి అరణ్యంలో తిరుగుతున్నాడు. నాన్నగారికి చాలా ఆనందిస్తుంది కదా, మన దొడ్డులో ఉన్న ఒక పశువులు తీసుకొని వచ్చి దాన్ని నువ్వు మంచిగా సిద్ధపరిచి నువ్వు నాన్నగారికి పెట్టి దీవెనలు పొందబట్టే యాకోబు దగ్గర కూర్చొని తండ్రి నన్ను దీవించమన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే కళ్ళు లేవు కదా, ఎవరు పడితే ఆయన దీవించడము కరెక్ట్ కాదు. ఏం చేస్తున్నాడంటే లా పట్టుకొని అంత తడుపు చూస్తూ ఉంటే ఎంట్రుకులు కనపడుతుంది, ఇది మట్టికి ఏసేవే అని చెప్పి ఏమనుకున్నాడంటే ఎవరివి అని అడిగినప్పుడు ఏమంటున్నాడంటే యాకోబు ఏమని చెప్తున్నాడు, నేను ఏశావుని నాన్న అన్నప్పుడు ఎప్పుడైతే ఆ నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఏశావు అని చెప్పిన తర్వాత యాకోబుకు భయం వేసాను, అమ్మో నాన్న నన్ను చంపేస్తాడే, నాన్న ఇంటికి వచ్చేసరికి ఈ దీవెనలు నేను పొందుకున్నా కదా, ఏదో ఒకటి నాకు ఇల్లు లేకపోయినా ఆస్తి లేకపోయినా నాకు దీవెనలు ఉన్నాయని చెప్పేసి దూరముగా వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ప్రేమ పుట్టింది. ఎవరి మీద ప్రేమ పుట్టింది? అన్న మీద ప్రేమ పుట్టింది. అన్న ఒక్కసారి చూడాలి. అప్పుడు అనుకుంటున్నాడు, ఎన్నో దీవెనలు నేను పొందుకున్నానే, మా అన్నయ్య నేను మోసగించి నేను ఈ యొక్క దీవెనలు నేను పొందుకున్నానే, ఒక్కసారి నా అన్న దగ్గరికి వెళ్తానంటే అన్నకు పాపం వస్తుందా రాదా? ఇక భయం వేసింది. ఏం చేస్తున్నాడంటే సమస్తం సంపాదించినదంతా ఏం చేస్తున్నాడంటే ఏదైతే ఉందో మొదటగా పంపిస్తున్నాడు. 3 భాగాలు చేశాడు. ఒకటి ఆస్తి పంపించాడు, రెండోదిగా ఏం చేస్తాడంటే పశువుని పంపించాడు, మూడోదిగా చూస్తుంటే తన భార్యలను 11 మంది పిల్లలు పంపిస్తూ ఉన్నాడు. వెళుతూ 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 దారి మధ్యలో పంపిస్తూ ఉన్న సమయంలో భయం వేస్తుంది. ఏమైందంటే వెనక్కి పంపించేశాడు. ఇక అన్నయ్య ఆ దీవెనలన్నీ పొందుకున్నాడు, ఇక వాడు రావాల్సిందే అని చెప్పేసి పంపించేస్తుంటే ఇక యాకోబుకి భయం వేసింది, నన్ను చంపేస్తాడేమో అని చెప్పి భయం వేసిన తర్వాత ఎప్పేపు రేపు దాటించిన తర్వాత ఆ రాత్రంతా ఒక చోట నిలబడిపోయాడంట. రాత్రంతా ఏం చేస్తాడు? ఒక చోట. ఎందుకు నిలబడిపోయాడు? అన్న బట్టి భయము, అన్న ఏదో చేస్తాడనే భయము, తనను చంపేస్తాడనే భయము, తన కుటుంబంలో చంపేస్తాడనే భయము. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడంటే ఒంటరిగా మిగిలిపోతున్న సమయంలో దేవుని యొక్క ఆత్మ అక్కడ దిగి వచ్చి ఆ రాత్రంతా పోరాడుతూ వచ్చిందంటే దేవుడు దేవునికి స్తోత్రాలు చేస్తూ ఉన్నాడు. యుద్ధము చేస్తున్నాడు, యుద్ధము చేస్తూ ఉన్నాడు, తండ్రితో యుద్ధము చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవునితో యుద్ధము చేస్తున్నప్పుడు దేవుడు ఏమడిగాడు తెలుసా? ఏమడిగాడు? ఇక్కడ మనం చూద్దాం. వాక్యంలోనికి మనం వెళ్ళినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం. ఆయన నీ పేరుని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదిగా ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనే పడను. చెప్పకూడదు. దేవుడికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతని పేరు యాకోబు అయితే అందరు తలెత్తాలి. ఎక్కడి నుంచి తలెత్తాలి? అందరూ కూడా తలెత్తాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే పెనుగులాడుతూ ఉన్న సమయంలో దేవుడు అడుగుతున్నాడు, దేవుడికి తెలియదు యాకోబు అక్కడ ఉన్నాడని, అతని పేరు తెలియదు యాకోబు అని. ఫైటింగ్ చేస్తూ ఉండగా నీ పేరేంటని అడిగినప్పుడు యాకోబు ఏసవని చెప్పాలి కానీ ఏం చెప్తున్నాడు? నేను యాకోబునయ్యా అని చెప్పగానే ఇక పేదట నీ పేరు యాకోబు కాదు, నేను నిన్ను ఇశ్రాయేలుగా మార్చబోతున్నా, ఇక నుంచి నేను ఆశీర్వదించబోతున్నా, నీవు ఒంటరిగా నీ కుటుంబంలో నిబంధన కాదు, ప్రపంచ వ్యాప్తంగా నేను ఇశ్రాయేలుగా చేయబోతున్నా. చదువు దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా, దేవుడికి హల్లెలూయా. ఈ రోజున సంఘంలో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే నీ దైవజనుడిని కొంతమంది ఏం చేస్తారంటే నీ తండ్రి ఆత్మీయ తండ్రిని ఏం చేస్తూ ఉంటారంటే చాలా మంది ఏం చేస్తున్నారు? మోసగిస్తున్నారు. ఎటువంటి మోసం అంటే బయట ఉంటారు, సేవకుడి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ప్రేమ ఉన్న వారు లాగా ఏం చేస్తారు? యాక్టింగ్ చేస్తారు. ఎదురుగా వచ్చినట్టే ఓ దైవజనుడు ప్రైజ్ అంటారు, పక్కన తర్వాత మరి ఇంకోలాగా మాట్లాడుకుంటూ ఉంటారు. లేకపోతే వేషధారమైన హృదయాలు కలిగి ఒక చోటకి వెళ్ళి మళ్ళా ఏమి తెలియని వారిలాగా సేవకుడి దగ్గరికి వచ్చి దీవెనలు పొందాలనుకుని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? యాకోబు వలె నీవు ఎవరు అని దేవుడు అడిగినప్పుడు యథార్థమైన హృదయాలతో ఎవరు దేవుని మందిరంలో కనబడుతూ ఉంటారు
ఉన్నారు. నేను ఈ పేరు దేవుడు చెరిపివేసి ఒక ఇశ్రాయేలుగా దేవుడు చేయనుగా కష్టపడకు. దేవునికి స్తోత్రాలు. నీ సంతతిని, నీ యొక్క కుటుంబమని, నీ వ్యాపారమని ఒక ఇశ్రాయేలు వలె వ్యాపించును కాక. చెప్పడు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రపంచమంతా మనము చూస్తూ ఉండండి, ఇశ్రాయేలు వంటి తెలివి కలిగిన వారు ఎవరు లేరు. ఇశ్రాయేలు దగ్గర ఉన్న దేశంలో ఉన్న ఆయుధాలు ఈ ప్రపంచంలో ఎక్కడా టెక్నాలజీ ఏంటి, జ్ఞానం ఏంటి, వారి ఆలోచనలు ఏంటి, ఈ లోకంలో సమస్తమును ఏకంగా సృష్టించిన వారు ఎవరంటే ఇశ్రాయేలుగానే దేవుడు చేసి ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలంటే అంత తలెత్తి చూడండి సూటిగా. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నీ బిడ్డలు ఈ రోజున జ్ఞానవంతులుగా లేరేమో. నీ కుటుంబం కొన్ని సందర్భాల్లో దైవజనుని, ఆత్మీయ తండ్రిని మోసగిస్తూ జీవిస్తున్నారేమో. కొంతమంది చూస్తూ ఉండండి, అనేక మంది కుటుంబాలు మనం చూస్తూ ఉండండి బయట ఉన్న విధమైన వ్యసనాలతో గురయ్యి తండ్రి అయినా ఆత్మీయ తండ్రిని ఏం చేస్తున్నారంటే మోసగిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఉపవాస కోడికలు ఒకటే మాట్లాడుతున్నాడు. బలిపీఠం దగ్గరకు వచ్చిన ప్రతి విధమైన హృదయము కూడా యథార్థముగా కనపడండి. యేసు నామములో నీ సంతతిని దేవుడు విస్తరింప చేయనుగాక, వర్ధిల్ల చేయనుగాక, ఆశీర్వదించునుగాక. ఓ గ్లోరీ, హల్లెలూయా. ఓ హల్లెలూయా. పైకి యేసు నామములో కొండ పోరాడుదుగాక, ప్రార్థన పోరాడుదుగాక. గ్లోరీ, 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 హల్లెలూయా. ఒప్పుకున్నాడు దేవుని మందిరంలో, ఒప్పుకున్నాడయ్యా నా పేరు యాకోబయ్యా, నా పేరు యాకోబయ్యా. ఇక్కడ భయపడవలసిన లేదయ్యా. నీ కుటుంబంలో నుంచి నేను ప్రపంచ వ్యాప్తముగా నీ పేరు నుంచి నేను ఏం చేయబోతున్నాను, ఇశ్రాయేలుగా మార్చబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబంలో నుంచి అనేక మంది జ్ఞానవంతమైన బిడ్డలు పుట్టుగాక. సమర్థనకి స్తోత్రాలు. నీ సంతతి నీ గ్రామంలో విస్తరింప చేయగాక. ఎప్పుడో తెలుసా ఉపవాస ప్రార్థనే కాదు, కానీ ప్రతి ఆదివారము, ప్రతి గురువారము, ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము మీరు ప్రార్థనలో పోరాడాలి. ఏమని పోరాడాలంటే పైకెత్తండి చేతులు, యేసు నామములో పైకెత్తండి, యేసు నామములో. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. నిత్యముగా ఆయనను ఆశీర్వదించు. చెప్పండి కొడుకు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, గ్లోరీ, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 హల్లెలూయా. మోసగించడము చేయకూడదు. ఎక్కడైనా మోసగించవచ్చు. నీ సేవకుడికి కనపడదని మోసం చేయొచ్చు. నీ సేవకుడి గృహంలోనికి ఎవరు వచ్చినా సరే కనపడదని మోసగించవచ్చు. ఎంతో మంది విశ్వాసుల జీవితంలో ఇదే కనపడుతుంది. ఎందుకు వర్ధిల్లలేకపోతున్నా, ఎందుకు ఆశీర్వదించలేకపోతున్నా, ఎందుకు దీవెనకరంగా మార్చలేకపోతున్నా, ఎందుకు నా కుటుంబంలో శోధనలు, ఎందుకు నా కుటుంబంలో శ్రమలు అని నేను అనుకుంటున్నావు. కానీ మోసకరమైన హృదయాలు ఎప్పుడైతే దేవుని మందిరంలో కనపడినాయో అప్పటి వరకు దేవుడిని ఆశీర్వదించు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే దేవుని చేతులు పట్టుకొని పోరాడుతూ 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 అయ్యా ఇంకెప్పుడు నా పేరు నేను మార్చుకోను, ఎప్పుడు నుంచి నా పేరు అయ్యా నా పేరు యాకోబయ్యా. హల్లెలూయా. చెప్పండి. నిశ్చయముగా నువ్వు అసలునా ఆరోగ్యము ఇచ్చుదువు గాక. చెప్పబడితే మరి చేస్తావా? నిశ్చయముగా ఆరోగ్యము దయచేయును గాక. పోరాడి చేస్తున్నాము. గ్లోరీ, 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 గ్లోరీ. జ్వరాలు రాకుండా బీపీ మన జీవితంలో శరీరంలో వీక్ అయ్యామనుకో నీకు ఏ చేస్తుంది తెలుసా? యాంటీబయాటిక్ అంటే ఏంటో తెలుసా మీకు? నీలో ఉన్న కణాలు బలంగా లేవనుకో, ఫైటింగ్ సెల్స్ బలంగా లేవనుకో, యాంటీబయాటిక్స్ నీకు యాంటీబయాటిక్స్ పంపిస్తారు. ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే బయట నుంచి వచ్చే వాటిని ఏం చేస్తాయంటే ఫైట్ చేస్తూ ఉంటాయి. నీకు బలం వస్తూ ఉంటుంది. యాంటీబయాటిక్ వేసినప్పుడు ఇన్ఫెక్షన్ ఏం చేస్తారంటే పోరాడి పోరాడి చంపేస్తూ ఉంటుంది. ఈ రోజున నీ శరీరంలో దేవుని వాక్యము ప్రవహిస్తూ ఉండగా, ఆయన వాక్యముని హృదయము పడుతూ ఉండగా ఓ పాములు పొందుగాక. గ్లోరీ, గ్లోరీ, హల్లెలూయా. వాక్యమును పోరాడుతూ ఉంటుంది నీ శరీరంలో. దేవునితో నువ్వు చేసిన ప్రార్థన నీకు అవసరంగా ఉండగాక. ఎందుకని నువ్వు బ్రతికి ఉన్నావో తెలుసా? ఎందుకు నువ్వు ఇంతవరకు జీవితంలో ఎన్నో జబ్బులు కొట్టినా, ఎన్నో శ్రమలు పడినా ఇంకా నువ్వు బలంగా ఉన్నావో ఏంటో తెలుసా?
నీ దైవజనుడు, నీ తండ్రి అయిన సేవకుడు వాక్యం అనే ఫలము నీకు ఇస్తూ ఉండగా నీవు బలముగానే ఉంటున్నా. ఏది ఫైట్ చేస్తుందో తెలుసా? నీ శరీరంలో సేవకుడు చేసిన ప్రార్థనే ఫైట్ చేస్తుంది. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు. ఓ గ్లోరీ హల్లెలూయా. ఓ గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం. పోరాడుదురుగాక. పోరాడకుండా సత్యంలో పడి కూర్చున్నావు అనుకో, ప్రభు ఇంటా వెళ్తున్నప్పుడు పోరాడకుండా కూర్చున్నావు అనుకో, ఏమి చేయని దానిలాగా, ప్రార్థన రాని దానిలాగా, పాటలు రాని దానిలాగా, ఆఖరి పాటలు రాకపోయినా ప్రార్థన రాకపోయినా నువ్వు స్తుతిస్తూనే ఉండు ప్రభు సన్నిధిలో. హల్లెలూయా. ఆ స్తుతులే నీకు విజయం ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వర్తమానం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ అన్నయ్య గారు, వెనకల పక్కన ఉన్న యోబు గారేంటి, యోబు గారు చేతులెత్తాలి, యోబు గారు చేతులెత్తాలి, యోబు గారు చేతులెత్తాలి. ఇదే కొంచెం సంఘంలో వచ్చే రాత్రి వాక్యం అని బోధిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడింది నాది అదొకటే తెలుసా? ఒక నాగరాజుగా ఉన్న నిన్ను ఒక సొలొమోనుగా పిలుచుకున్న దేవుడు, ఆయన పేరు చిన్నయ్య, సింహాద్రిగా ఉన్న ఆయనను ఒక యోబుగా పిలుచుకున్న దేవుడు. ఎందుకని నీ పేరును కొట్టివేసి నువ్వు ఎందుకని పేరించాడు తెలుసా? యథార్థంగా దేవుని మందిరంలో జీవించబడిన కొరకు. చెప్పబడి దేవునికి స్తోత్రం. నీకు పేరించినట్టుగా, నీ పేరించినట్టుగా నువ్వు జీవిస్తే దేవుని మందిరంలో. ఆ యోబు అంకుల గురించి దేవుడు నాతో రాజ్యం మాట్లాడింది అదే. యోబు వంటి శ్రమ, యోబు వంటి ఆరోగ్య పరిస్థితి పడిపోయింది. యోబు గారి బైబిల్లో ఉన్న చరిత్ర మనం చూస్తూ ఉంటే శోధన పాలైపోయాడు, ఆరోగ్యం పాలైపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో పోరాడు దేవునితో పోరాడుతూ ఉండగానే నిశ్చయముగా బలపరచగలిగిన దేవుడు సన్నిధిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు బలం ఇచ్చుగాక, ఆయనకు ఆరోగ్యం ఇచ్చుగాక, ఆయనకు శక్తిని ఇచ్చుగాక, ఆయనకు బలం ఇచ్చుగాక, ఆయన వర్తింప చేయగాక. పోరాడాలి పోరాడాలి పోరాడాలి. యాంటీబయోటిక్స్ లేవు, కవచాలు లేవు, ఏమి లేవు. ఎంత బలంగా పోరాడితే దేవుడు ఆస్వాదించాడు. ఎందుకు ఆస్వాదించాడు? ఎంతోని ఆ బంగారం ఇచ్చేస్తే పోయేది. అన్నయ్య కాకుండా దేవుడికి ఇచ్చుంటే నిశ్చయముగా నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి ఏం చేస్తున్నాడు? అన్నయ్య పంపకుండా ఇక్కడ ఉంచుకుంటాను కావచ్చు. కానీ యథార్థంగా ఒప్పుకున్నాడు యాకోబునయ్యా. నీ కలిగిన దానిలో నువ్వు మోసం చేస్తున్నావని దేవుడికి తెలుసు. నువ్వు సంపాదించిన దానిలో నువ్వు మోసం చేస్తున్నావని దేవుడికి తెలుసు. నీ కలిగిన దానిలో నువ్వు దేవునికి ఏ కార్యము చేయలేదని దేవుడికి తెలుసు. నిన్ను దేవుడు స్థానానికి ఇచ్చిన తర్వాత నువ్వు దేవుడిని మర్చిపోయావని దేవుడికి తెలుసు. ఇప్పుడు చేతులు ఎత్తుకొని హృదయం అందరూ ఎత్తడం కాదు, యథార్థంగా దేవుని మందిరం ఎక్కడి నుంచి బ్రతుకుతానని దేవునికి చేతులు ఎత్తాలి. హల్లెలూయా. మాటించి తప్పుకున్నావా? ఆ రోజుని యాకోబుని ఇక్కడ కొట్టిన తర్వాత ఆయన నడవలేకపోయినట్టుగా నీవు ముందుకి నడవలేని స్థితిలోనికి వెళ్ళిపోతావు. అంత ధైర్యం కలిగిందని ఎత్తాలి నువ్వు చేస్తున్నావు చేతులు. అంతేకాదు ఎంతమంది ఎత్తినంత వరకు నువ్వు మోసం చేసినంత వరకు నీ కుటుంబం విస్తరించిందంటే అవ్వదు. కానీ ఎక్కడి నుంచి యథార్థమైన హృదయాలతో చెప్పడబట్టు యేసు నామములో ఎలా పెట్టు దేవుని వైపు చేతిలో, ఎలా పెట్టు, ఎలా పెట్టాలి, ఎందుకు పెట్టాలి తెలిసి ఇలాగా ప్రమాణము దేవుని హస్తానికి బలిపెట్టడం దగ్గర ఉన్న వారందరూ కూడా నీకు ఇచ్చిన పేరు బట్టి నువ్వు దేవుని సన్నిధిలో జీవిస్తే దేవుడు నిన్ను ఇశ్రాయేలుగా చేయను గాక, ఇశ్రాయేలుగా చేయను గాక, ఇశ్రాయేలు చేయను గాక. ఇదే దేవుడు మాట్లాడాడు. పోరాడాలి. నేనైతే పోరాడటానికి సిద్ధంగా ఉన్నా. నేను దేవుని ఆనందించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆత్మపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ అభిషేకం నింపబడాలయ్యా. నీతో పోరాడుతున్నాయా? జీవిత కాలం అంతా నేను పోరాడదనుకున్న దేవునితో, ఆయన హస్తాలతో, నా చేతులతో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ, నా హృదయం పూర్వకంగా దేవుని ఆరాధిస్తూ ఉండగా, ఆయన సన్నిధిలో గంతులు వేస్తూ ఉండగా దేవుడు నిశ్చయముగా నాతో మాట్లాడి తెలుసా? నిశ్చయముగా నేను ఆస్వాదించబోతున్నా, నిశ్చయముగా నీ పరిచయం ఆస్వాదించబోతున్నా, ఈ పరిచయంలో విస్తరించు చేయబోతున్నా. హల్లెలూయా. ప్రార్థనలో గ్లోరీ హల్లెలూయా. పరిచయంలో చేయగాక. ఈ పరిచయం ఎక్కడ తాగడం కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా దేవుడు విస్తరింప చేయగాక. ఇప్పుడు 26 సంవత్సరాల
నాకు ఒక 50 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు తెలిసిన దేవుడు నన్ను ఇశ్రాయేలుగా విభజించిన గాక. హల్లెలూయా, గ్లోరీ. గట్టిగా పొరపావా యథార్థంగా ఉంటావా? నీ సేవకుడి దగ్గర కళ్ళు మూసిపోయాడు కదా కనపడదని చెప్పేసి కూర్చుంటావా? దేవుడు అడుగుతాడు, నీ సేవకుడు నీకు కనపడకుండా చేసిందల్లా దేవుడు ఒక రోజున అడుగుతాడు, పొరపాడాలయ్యా, ఏదో తెలియక చేశానేమో, ఏదో ఇంతవరకు నేను తెలియక చేశానేమో, అన్ని తెలుసు కూడా నేను నీకు దూరంగా జీవిస్తున్నానేమో, పోరాడతానయ్యా, నీతో ప్రార్థనలో నువ్వు నిత్యముగా నన్ను ఆశీర్వదించేంత వరకు నీ కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు పోరాడుతావో ఈ లోకంలో ఎట్టి వైరల్ ఫీవర్స్ వచ్చినా సరే యేసు నామములో దేవుడు కంచెవేయను గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. పైకెత్తుకొని చెప్పండి యేసు నామములో. గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ, 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తుంటే మొదటిగా నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదు? మొదటి పాయింట్ ఏంటి? ఏం చేయకూడదు? ఏం చేయాలి? దేవుడిని అడిగినప్పుడు ఏం చెప్తావు? నన్ను పేరు పెట్టిన దేవా, నీవు పెట్టినట్లే యథార్థంగా జీవిస్తా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. రెండోదిగా ఫైనల్గా మనం చూసినట్లయితే ఎఫెసో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రాలు. మొదటిగా యాకోబును మనం చూస్తుంటే యథార్థవంతుడిగా దేవుని మంటూ కష్టపడుతున్నాడు. నీ ఉపవాస కూడికలో నీకు యథార్థత లేదనుకో, నువ్వు ఎంత పోరాడిన దేవుడిని ఏం చేయడు? ఆశీర్వదించాడు. ఎక్కడ కూర్చొని బయటికి తాగేవనుకో, ఎక్కడ కూర్చొని నీళ్ళు ఖైదు చేసేవనుకో, ఎక్కడ కూర్చొని ప్యాకెట్లో కూర్చున్నావు అనుకో, ఎక్కడ కూర్చొని దేవుని మందిలో స్తోత్రాలు చెల్లించేసి లోకానుసారమైన శ్రీమంతో తిరిగావనుకో, ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా జీవించావనుకో, నువ్వు యథార్థవంతుడివి కాదు. ఇప్పుడు ఏమైనా నీ పేరేంటి అని అడిగినప్పుడు చెప్పాల్సింది ఏం చెప్పాలి? వాళ్ళు తెలిసి గట్టిగా ఏం చెప్పాలి? సొలొమోన్ అయ్యా, తబితా అయ్యా, ఎలిజబెత్ అయ్యా, శారమయ్యా, ద్రాక్షవయ్యా, రూతయ్యా అని. ఎందుకని దేవుడు నా పేరే నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? యథార్థంగా నువ్వు జీవించు. ఎస్తేరును రాణి చేసిన దేవుడు. దెబోరా అంటే ఏంటో తెలుసా? న్యాయాధిపతులకి తల్లి. చెప్పడానికి ఇశ్రాయేలు తల్లిగా మార్చబడినది. హల్లెలూయా, గ్లోరీ. ఇక్కడ మనం రెండోదిగా చూస్తూ ఉంటే ఎఫెసో అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? దుఃఖము. ఏంటది? దుఃఖము. తల్లి ఏం చేస్తుందంటే మంచి పేరు పెట్టాలి కానీ ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు పుట్టారు కదా, మనం ఒక పేరు ఏం చేయాలంటే కనకమ్మ, పుల్లమ్మ, పిచ్చమ్మ, పెంటమ్మ, ఇంకేంటి ఇంకేం పేర్లు ఉన్నాయి? ఇలాంటి పేర్లు పెట్టుకుంటారా? మంచి మంచి పేర్లు పెడతారు. ఏం చేస్తుందంటే పుడత దుఃఖమును కలిగించావయ్యా అని చెప్పి ఎఫెసో అని పేరు పెట్టిన తర్వాత అయినప్పటికీ ఏమైంది తెలుసా? లోకము వేదనగా నేను పేరు పెట్టినా, దుఃఖమని పెట్టినా, వీడికి ఎప్పుడు ఏడుపు మొహోడు పెట్టినా, వీడికి ఎప్పుడు కూడా ఏంటి, వీడికి ఎవరు సపోర్ట్ లేరని ఎవరన్నా దేవుడు ఏం చేస్తాడంటే ఎఫెసోని ఏం చేస్తాడు తెలుసా? వారి కలిగిన వారందరిలో కంటే ఎఫెసోని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు దేవుడికి స్తోత్రాలు. ఇక్కడ చూద్దాం మాట మనం చూస్తూ ఉంటే 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. హల్లెలూయా. 5 నిమిషాలు ముగిస్తాను. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. మొర్రపెట్టి నన్ను నిత్యముగా నీవు ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు. దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు ఆతనిగా దయచేసిన చెప్పబడి దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. పైకెత్తి చెప్పకూడదు. హల్లెలూయా. ఉత్సాహముతో ఆనందముతో కొట్టు చెప్పు. హల్లెలూయా. ఎంత గట్టిగా దేవుడు ఆరాధిస్తావు. నిశ్చయముగా దేవుడిని ఆశ్రయించుగాక, నిశ్చయముగా బలమిచ్చుగాక. కొట్టు వేస్తున్నాము, పైకెత్తి వేస్తున్నాము. కొట్టు. గ్లోరీ, 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 గ్లోరీ.
ఎవరు పడుతున్నావు? నువ్వు ఎవరు పడుతున్నావు? స్వరమెంత ఎవరు పడుతున్నావు అంటే ఎలా కూర్చుంటే అందరూ కొట్టమంటే నాకు కొట్టమని చెప్తున్నానండి. నేను చిన్నబాబు కొట్టమన్నానా? కొట్టమంటే టా కూర్చొని చూసేవనుకో పోరాడలేనడు మనకు అర్థం ఎక్కువ. ఇది పెంతెకొస్తు సంఘమే కానీ గానాలు స్తుతులు లేని మౌనంగా కూర్చొనే సంఘం కాదు. మండాలి ప్రభువులో చెమటపడేవానికి స్తోత్రాలు. ఎల్లప్పుడూ నీవు మండుదులు గాక, ఎల్లప్పుడూ ఉద్యోగంతో రగిలించబడును గాక, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించును గాక. వారి హల్లెలూయా కొట్టు. గ్లోరీ 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 హల్లెలూయా హల్లెలూయా. ఎల్లప్పుడూ నీ చప్పట్లు వారి దేవుని మీద మోచునట్లుగా పరిశుద్ధాత్మను ఎవరు పొందుగల? పరిశుద్ధాత్మని ఎంతమంది పొందుగల? ఎంతమంది పొందుగల? 1 యథార్థంగా ఎత్తాడు, నచ్చాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు, సిగ్గుపడలా. ఎంతమంది పొందుగల? నువ్వు పోరాడలేని పెద్దలేని పోరాడలేని వాడివి. ఎంతమంది పొందుగల? పరిశుద్ధాత్మ అంటే అర్థం కదా? ఇంగ్లీష్లో చెప్తే అర్థం కదా, తెలుగులో హోలీ స్పిరిట్. ఇదని అర్థమైందా? ఇది కూడా అర్థం కాదు. పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకోలేదో, ప్రసంగం చాలా మంది కనపడతారు నాకు పరిశుద్ధాత్మ పొందలేని వారు. ఉపవాస కోడికల్లో నీవు నాట్యముతో దేవుని ఆరాధించుదువుగాక. హల్లెలూయా. నీ సిగ్గు విడిచి దేవుని మందిరంలో సంతోషముతో దేవుని ఆరాధించాలి. హల్లెలూయా. ఇక్కడ ఎబ్బేసు జీవితంలో జరిగిందేంటో తెలుసా? అతనికి ఒక పేరు పెట్టారు ఏంటంటే, వీడు దుఃఖముతో, పెద్ద పేరు పెద్దోడి పేరు మంచి పేరు పెట్టి, రెండోడి పేరు మంచి పేరు పెట్టి, మూడోడి పేరు మంచి పేరు పెట్టి, నాలుగోడి పేరు ఏం పెట్టింది తల్లి? వీడు దుఃఖపుత్రుడు. వీడు జీవించినంత కాలము ఒరే దుఃఖపుత్రుడా, ఒరే శ్రమ కలిగిన వాడా, ఎప్పుడు చూసి ఏడుపు మోహముడా, ఇలాంటి పేరు పెడతా ఉంటే ఎంతో బాధకరంగా ఉండదు. కానీ ప్రభు ఎబ్బేసు దేవుడికి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు చదవండి ఆ మాట మనం చూస్తే. నేను చదువుతూ చూడండి. ఎబ్బేసు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొదలు పెట్టి, నీవు నన్ను ఏం చేయాలి? నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి ఎల్లప్పుడూ నాకు కీడు రాకుండగా ఈ కీడు నుంచి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనం విన్నాం. చెప్పబడి దేవునికి స్తోత్రాలు. ఎట్టి ప్రార్థన మనలో చేయదుగాక. ఉపవాస కూడికలైనటువంటి ప్రార్థన చేయాలి. ఏంటంటే ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎల్లప్పుడూ దేవుని హస్తం నాకు తోడుగా ఉంచయ్యా. చెప్పబడి దేవునికి స్తోత్రాలు. నా సరిహద్దులు విశాలపరిచయ్యా అంటే, నా సరిహద్దులు అంటే నీ పరిస్థితులన్నిటి వచ్చే విశాలత నీకు కలుగునుగాక. చెప్పబడి దేవునికి స్తోత్రాలు. నీ పరిస్థితులన్నీ నీకు విశాలత దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. వీరి నలిగిన హృదయాలను విశాలపరచునుగాక. హల్లెలూయా. ఏ సమాధానం లేని కుటుంబంలో దేవుడు సమాధానం దయచేయునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట ఏమంటే తెలుసా? నిశ్చయముగా నీ హస్తము తోడుగా ఉండాలి. రెండోదికి ఏం చేయాలంటే నా సరిహద్దులు విశాలపరిచేయాలి. మూడోదికి ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే, ఇక నా కుటుంబం కీడులో పడకుండా నీ హస్తమును తోడుగా ఉంటే స్తోత్రాలు. హల్లెలూయా. పైకి దేవుని అడుగు. హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా. కొట్టేస్తున్నావు గ్లోరీ. ఇక ఎల్లప్పుడూ కీడు నా ఇంటికి రాకూడదయ్యా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నా సరిహద్దులు విశాలపరచు, నా సరిహద్దులు విశాలపరచు. ఓ గ్లోరీ కైతో హల్లెలూయా. నా సరిహద్దులు విశాలపరచు. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నా వ్యాపార విషయంలో సరిహద్దులు విశాలపరచు. నా కుటుంబ విషయంలో సరిహద్దులు విశాలపరచు. నా యొక్క పరిసరాలన్నింటిలోకి విశాలత కలగ చేయము. హల్లెలూయా గ్లోరీ గ్లోరీ. విశాలత. ఇంకొకటి ఏంటంటే, ఏ కీడు నా కుటుంబానికి సంభవించకుండా నీ హస్తము తోడుగా ఉండగా ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు దేవుడు నిశ్చయముగా ఆస్వాదించాడంట. నిశ్చయముగా ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ఈ రోజున మనందరం ప్రార్థన దేవుడు ఆలకించునుగాక. ఇప్పుడు వరకు నీ శ్రమలో నీ పరిస్థితుల్లో సరిహద్దులు విశాలపరచునుగాక. నిశ్చయముగా నీకు దేవుడి యొక్క హస్తము తోడుగా ఉండనుగాక. నీ కుటుంబంలో యాకోబు వంటి హృదయములు యథార్థవంతులు నిలబడినగాక. బాగా నిద్రలో కళ్ళు మొత్తం పడేవాడు దేవునికి స్తోత్రాలు వెళ్తాము. కళ్ళు బాగా మూత్రం పడిపోయి ఎగట్లా టాక్ చర్యలో ఎలా ఉంటాయి, ఇలా లేపి చీపు మూత పెడతారు. నిద్రపోమంట అంటే నిద్రపోతాడు. కానీ ఏమవుతుంది?
చిన్నప్పుడు ఒక మూవీలో చూసా, ఇదంతా పెయింట్ తెచ్చుకుని నల్లకుంటాడు పడుకుంటాడు కాలేజీలో. అక్కడ చూస్తాడు, ఆ కళ్ళు అలాగే చూస్తూ ఉంటాయి. కానీ మాస్టర్ పక్క వచ్చిన ఏం చేస్తాడు, గొరకడతా ఉంటాడు అన్నట్టు. ఇలాగ ఎలా ఉందంటే మైండ్ ఇలాగే ఉంటుంది. ఏం చేస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు సీరియల్ కొడితే ఎంత బాగా చూస్తారు, రౌండ్ టేబుల్ వేస్తారు, ఆడవాళ్ళందరూ ఊసులాడతారు. ఇప్పుడు చీమలు పెట్టాలంటారా? ఈసారి అదే చేయండి. నిద్ర వస్తున్నారు కూడా చీమల బదులు తీసుకొచ్చి లేపు కంట్రోల్ ఇలా పెట్టేయండి. మన అమ్మ ఏం చేస్తుందంటే కంట్లో మంట వస్తూ ఉంటే ఆ డ్రాప్ని తీసుకొచ్చి కళ అలా ఇవ్వకుండా కంట్లో పెట్టేస్తుంది మా అమ్మ. అంటే వేస్తుంది ఆ చీకట్లో. నేనేమో అమ్మో అన్నా, ఈ కంట్లో ఇలా తగులుతుంది. అదే కళ్ళు మూసుకుంటేనే ఏ చేస్తుంది ఇలా ఇలా నేర్పించుకోరు, చాలా మొండిగా ఉంటారు. అలాగే మీరు అలా వద్దైనా సరే ప్రభువు వచ్చి పెట్టాలని కంట్లో. హల్లెలూయా హల్లెలూయా చెప్పకూడదు. హల్లెలూయా. పక్కన నిద్రపోయినప్పుడు ఏం చేయాలంటే గట్టి కొట్టడం, పక్కన చప్పట్లు, సౌండ్ బాక్స్ పగిలిపోవచ్చు ఎవరైతే అప్పగేస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా. కనపడ్డారు కూడా పక్కన నిద్ర వచ్చినప్పుడు గట్టి కొట్టాలి చప్పట్లు, చెవుగానే పెట్టాలి చెయ్య. ఈ చెవు దగ్గర పెట్టి ఈ నిద్రస్తుంది పక్కన నేను స్టాప్ గట్టి కొట్టాలి చెవుగా అదిరిపోవాలి అప్పగేస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా 5 బట్టి ఉంటారులే కానీ మగ మొత్తం అంతా ఉద్యోగం కలిగిన వాళ్ళే. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు కొట్టు చప్పట్లో యేసు నామములో. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. ఆ నిద్రపోతాన్ని యేసు నామములో కొట్టువే. స్వర్గంతో హల్లెలూయా. నీ స్వార్థములు బట్టి స్వార్థము పోరుగాక. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా. సదా ఉద్యోగం ప్రయత్నించబడుగాక. ఉద్యోగం ప్రయత్నించబడుగాక. ఓ గ్లోరీ హల్లెలూయా. ఓ కొట్టు నీ కొట్టులమ్మ, నీ కొట్టుని ఉద్యోగం ప్రయత్నించబడుగాక. కొట్టు సంతోషంతో. హల్లెలూయా గ్లోరీ 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 హల్లెలూయా. ఈ ప్రార్థన చేయండి. ఉపవాసకుడు ఏం చేయాలి? 2 ప్రార్థనలు నిశ్చయంగా ఆశీర్వదించయ్యా. యథార్థంగా అడగాలి. నా కళ్ళు వచ్చిన నాన్న కళ్ళు ఇలా ఊపించి వచ్చి మోసగారంగా నా ఎదురుగా మా నాన్న దగ్గరికి వచ్చి హృదయం ముందు ఎదురుగా వచ్చి పైలకి పక్కన వెళ్ళి చూస్తున్నారు అనుకో, నిశ్చయంగా నువ్వు ఇశ్రాయేలువే. అవో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మాకు కళ్ళ కనపడపోయినా, మాకు చెవులో వినపడపోయినా, మా హృదయాలు ఏమి తెలియకపోయినా ఇదిగో ప్రభు అన్నీ చూసేవాడు ఆయన ఉన్నాడు. నేనైతే అనుకుంటున్నా నా కుటుంబం నిజంగానే దేవుడు ఇశ్రాయేలుగా మార్చేవాడు. కొట్టడు కాబట్టి వేస్తున్నాము. కుటుంబములు దేవుడు విస్తరింపజేయబోయాడు. హల్లెలూయా. వర్ధిల్ల చేశాడు. ఎందుకో తెలుసా? సైకిల్ మీద స్వార్థకి వెళ్ళిన వాటిని ఏం చేస్తా, ఈ పక్కన బ్యాగ్ తగిలించుకొని సైకిల్ మీద వెళ్ళిన స్వార్థకుడిని ఒక వాహనం ఇచ్చాడు, స్పోర్ట్. ఆ స్పోర్ట్ వేసుకున్న తర్వాత సిటీ 100 ఇచ్చాడు. పరిచర్యకు వెళుతూ ఉండగా ఏనాడు సాతానుడు పుట్టాడు. ఎలాగంటే గేదెల రూపంలో చెట్టు పడటం, పంది రూపంలో చెట్టు పడటం, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నోసారి పడిపోయి అయినప్పటికీ కూడా సిటీ 100 వేసుకుంటూ వెళ్తున్నాడు. తర్వాత డిస్కవర్ తర్వాత ఇంకో డిస్కవర్, ఆ తర్వాత స్ప్లెండర్. ఒకప్పుడు ఇంట్లో మంచి టీవీ లేని పరిస్థితి, కానీ ఈ రోజున దేవుడు 3 వాహనాలు దయచేయటమే కాదు, కానీ ఇంకొక వాహనం కార్యచర్చన కాదు. ఈ దైవజనుడిని, ఈ సైకిల్ స్వార్థ ప్రకటించి ఈ దైవజనుడిని దేవుడు మరింతగా వర్ధిల్ల చేస్తూనే వచ్చాడు. ఎందుకంటే పోరాడుతూనే వచ్చాడు. జీవిత కాలం అంతా చదువుకుని తెలియజేస్తాడు. పోరాడుతూనే ఉన్నాడు యేసు నామములో. ఇప్పుడు ఆయన వయసు దగ్గర 58 వచ్చినాయి. అయినప్పటికీ నాకు తెలిసి ఇంకో 30 సంవత్సరములు నిశ్చయముగా దేవుడు ఆయన బలపరచును గాక. ఆయన పరిచయలో బలపరచును గాక. హల్లెలూయా. ఈ దైవజనుడి గురించి దేవుడు నాతో ఆత్మతో సత్యముతో దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే, ఎక్కడ నుంచి ప్లేనే. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ ఉంది పల్లె? ఎక్కడ అమెరికా అంటే
ఎక్కడ ముదినపల్లి అండి, ఎక్కడ ఆస్ట్రేలియా అండి, ఎక్కడ ముదినపల్లి అండి, ఎక్కడ యుగాండా అండి, ఎక్కడ ముదినపల్లి అండి, సౌత్ ఆఫ్రికా ఏంటండి. ఈ దైవజనుడు సాయంత్రం 6:30 అయితే ఎక్కడ ఉన్న కాంటాక్ట్ అమెరికాలోనికి కనబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ వ్యాప్తంగా ఒక ఇశ్రాయేలుగా ఈ పరిచయం దేవుడు తీసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నా సహోదరుడేమి, నేనేమి, నా తండ్రి యథార్థమైన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాము. విశ్వాసులుగా మీరు కూడా దేవుని మందిరంలో యథార్థమైన హృదయాలతో దేవునికి స్తోత్రాలు చేస్తూ ఉండగా ఇప్పుడు వలసుతున్నావు కదా, నీకు ఏముంది? వలయేస్తున్నారు కదా, అదే నీ జీవనధారం కదా. ఇప్పుడు చిన్న చిన్న వేటలకి వెళుతున్నారు కదా. ప్రభు నిశ్చయముగా నిన్ను వర్ధిల్లింప చేయనుగాక. హల్లెలూయా. ఈ వలసే నిన్ను ఒక చెల్లుగా అధికారిగా చేయనుగాక. ఓ గ్లోరీ నిశ్చయముగా చిన్న వాహనముతో స్టార్ట్ చేసిన మీ బిజినెస్ దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించును గాక. చిన్న వ్యాపారం బట్టి నీ హోటలను దేవుడు విస్తరింప చేయను గాక. నీ ప్రాంతంలోనే ఒక హోటల్ చిన్నదై ఉండొచ్చు, కానీ నీ ఉపవాస కూడిన తర్వాత నీవు నమ్ము దేవుడు యథార్థంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చిన్న హోటల్ దేవుడు విస్తరింప చేయను గాక. ఆయన హస్తం నీకు తోడుగా ఉండదు గాక. నీకు నీళ్ళు రాకుండా ఆయన హస్తము తోడుగా ఉండదు గాక. దేవుడు వాక్యమును దీవించి మన జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. యథార్థంగా దేవుడు సన్నిధిలో పోరాడును గాక. కొంతమంది దేవుడు హల్లెలూయా. 20 నిమిషాల పాటు